నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలి వెళ్తుందంటూ గగ్గోలు పెట్టిన కూటమి నేతలకు వారి సొంత ప్రభుత్వంలోనూ ఇదే సమస్య తప్పడం లేదు. కాకినాడ పోర్టులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వరుస తనిఖీలు చేస్తున్న పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో వెళ్తున్న ఓ సౌత్ ఆఫ్రికా షిప్పును కలెక్టర్, ఎస్పీ చేసి మరీ పట్టుకున్నారు. దాదాపు ఈ షిప్పులో 640 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ షిప్పును పరిశీలించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పోర్టుకు చేరుకున్నారు. కాకినాడ పోర్టు పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక అధికారులకు, ఎమ్మెల్యేల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే స్మగ్లర్లకు ఈజ్ ఆఫ్ బిజినెస్లా ఉండకూడదన్నారు. లోకల్ ఎమ్మెల్యేలుగా వెంకటేశ్వరరావును పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మీరు సరిగ్గా ఉంటే రైస్ ఎలా వస్తుందని, మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా, అందుకేనా మనం పోరాటం చేసింది అని ప్రశ్నించారు. అక్రమ రవాణా వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదంటూ పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ అధికారులను ఆదేశించారు. పవన్ ఇంత సీరియస్ అయిన తర్వాత అయినా ఈ అక్రమ బియ్యం రవాణా ఆగుతుందా లేదా అనేది చూడాలి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.